వేయకముందు ఎందుకన్నా నా పొట్ట కొడతావు నువ్వు ఏని వేసినాక అడుగుతా. రఘునందన్ గారు, భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అంటే మోడీయే రావాలి అని అంటున్నారు. అలాగే ఇవాళ ఇండియన్ ఎకానమీ 5th ప్లేస్లో ఉంది అంటే అది మోడీ వల్లే సాధ్యమైందని అంటున్నారు. మీరేమో ఇవన్నీ చూసి ఓట్లేయాలని ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నారు. బట్ ప్రతిపక్షాలేమో అయోధ్య రామాలయ నిర్మాణం చూపించే ఓట్లు అడుగుతున్నారు బీజేపీ వాళ్ళని వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? సో డెమోక్రసీ అర్థమైందంటే తల్లి, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకోలేది ఒకటి. రెండోది డెమోక్రసీకి అర్థమైందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన డెమోక్రసీ ఏం చెప్తుందంటే మెజారిటీ ఈజ్ లా అని చెప్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు, ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలలో ఉన్నటువంటి హిందువులలో ఎక్కువ మంది రామునికి ఒక గుడి కావాలని కోరుకున్నారు. బీజేపీ కట్టలేదు గుడి. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు అని భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం, ఆ స్థలం రామునికి సంబంధించినటువంటి స్థలం, అక్కడ గుడి కట్టుకోండి అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ని అమలు పరిచేందుకు భారత ప్రభుత్వంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నటువంటి భాజపా ప్రభుత్వానికి అవకాశం వచ్చింది కాబట్టి మేము ఫెసిలిటేట్ చేసినాం. సో ఇట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్. రాముని గుడి కడితే తప్ప, రాముని పేరు మీద ఓట్లు అడిగితే తప్ప. ఎస్, రాముడు ఆదర్శ పురుషుడు, రాముడు ఏకపత్ని వ్రతుడు, రాముడు తండ్రి మాట జవదాటని నాయకుడు, తల్లి మాటని జవదాటని నాయకుడు, 100 క్వాలిటీస్ ఉన్నాయి రామునికి. రామరాజ్య స్థాపన చేస్తామని చెప్తా ఉన్నాం, తప్పేముంది? మరి గాంధీజీ సమాధి మీద హే రామని ఎందుకు రాసిర్రు? గాంధీజీ కూడా రాముని పార్టీనా? గాంధీజీ కూడా బీజేపీ పార్టీనా? ఎందుకు రాసిరు చెప్పు? చచ్చిపోతూ గాంధీజీ ఎందుకు హే రామ్ శ్రీరామ్ అని ఎందుకు అన్నాడు? అప్పుడు కూడా బీజేపీ ఉండే, బీజేపీలో పోయి గాంధీ తాత క్షవులే చెప్పమని చెప్పినావా ఏంది? ఎందుకు రాసిరు గాంధీజీ సమాధి మీద హే రామ్ అనేది? సో ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఈ దేశం, ప్రపంచం రాముని ఒక రాజుగా, ఒక సుపరిపాలనా దక్షుడిగా గౌరవిస్తుంది. మంచి చేసిన వాళ్ళు ఎవరినైనా మేము గౌరవిస్తాం, స్వాగతిస్తాం. ఈ దేశం మెజారిటీ ప్రజలు హిందువుల ఆకాంక్ష మేరకు రామ మందిర నిర్మాణం హిందూ బంధువులందరూ డబ్బులు ఇస్తే జరిగింది. దానికి ఎవరికైనా ఇబ్బంది ఉండాల్సిన అవసరం ఏముంది? మహాత్మా గాంధీ సమాధి మీద హేరామ్ అని ఉంది, కానీ ఆ పార్టీని మాత్రం హిందూ వ్యతిరేక పార్టీ అని చెప్పి బీజేపీ ప్రచారం చేసేది, ఆరోపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడని ఆయన చెప్పలేదు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారు చెప్పిన మాట ఏంటంటే ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీని రద్దు చేయండి అని చెప్పారు మహాత్మా గాంధీ గారు. ఇక మీరు మళ్ళీ నన్ను అడిగితే నేనేం చెప్తాను? ఆయనే చెప్పిండు ఇది పనికిరాదు ఈ దేశానికి అని చెప్పిండు. నీకు కావాలంటే రికార్డు పంపి. ఆయన చెప్పిన తర్వాత కూడా అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చింది, పేరు మారింది, రంగు మారింది, రూపం మారింది. ఆంగ్లేయులు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇండియాకి వచ్చింది. ఇండియాకి వచ్చిన కాంగ్రెస్ ఏ కాంగ్రెస్, బి కాంగ్రెస్, సి కాంగ్రెస్కి వెళ్ళి ఇందిరా కాంగ్రెస్ గా ప్రస్తుతం స్థిరపడి కనబడతా ఉంది. బీజేపీ కూడా మొదటి నుంచి బీజేపీ అని ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ దేశ స్వతంత్ర సంగ్రామం తర్వాత ఎన్నికలకు పోయినప్పుడు జనసంఘ్ అనేటువంటి రూపంలో పోయినాం. అదే రూపానికి పర్యాయపదంగా భారతీయ జనతా పార్టీని కొనసాగిస్తూ ఉన్నాం. ఆ రోజైనా ఈ రోజైనా మా మూలం ఒకటే, అంత్యోదయ, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్. దిస్ ఈజ్ అవర్ మోటో. మోడీ ఇటీవల రాజస్థాన్లో చేసిన కామెంట్ మీరు చూసింటారు కదా, అది మీరు ఎలా అర్థం చేసుకున్నారు? ఏం చేసిరో చెప్తే నేను అర్థం చేసుకొని చెప్తాను. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల తాలిబొట్లు ఇవన్నీ తాకట్టు పెట్టి ముస్లింలకు సో దీస్ వర్డ్స్ వర్ స్పోకెన్ బై ది దెన్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ మన్మోహన్ సింగ్. ఏ రోజు అన్నాడు, ఏ సభలు అన్నాడు అనేది ఎన్టీవీ వాళ్ళు ప్లే చేయాలి. మీకు అది ఎలక్ట్రానిక్ మీడియా కాబట్టి మీ దగ్గరనే ఉంటుందన్న, మా దగ్గర ఉండదు ఆధారం. మన్మోహన్ సింగ్ గారు చెప్పిన మాట ఏంటంటే ఆ రోజు ఆ సభలో ద ఫస్ట్ క్లెయిమ్ విల్ బి గివెన్ టు ద ముస్లిమ్స్ అని చెప్పిండు. దాన్ని మోడీ గారు చెప్పారని మీరు తెలుగులో రాసిర్రు. ఇవాళ దాన్ని తెలుగులో రాసి ఏదో ముస్లింలకే మొదటి ప్రాధాన్యత మేము అనలేదన్న, మన్మోహన్ సింగ్ గారు అన్నది మేము చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టో ఈజ్ నాట్ రిటర్న్ బై ద కాంగ్రెస్ పీపుల్. మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మోడీ నోటి నుంచి వస్తే అది మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు అని ఎట్లా అంటారు? ఎట్లయితే మరి కాంగ్రెస్ వికాస్ అనే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే బీజేపీ అన్ని వర్గాలు అన్ని మతాలు సమానంగా చూడాలి కదా. చూస్తున్నాం కదా, అందుకనే బాత్రూమ్ కట్టించినప్పుడు నువ్వు హిందువా ముస్లిం అని అడగలేదు కదా. నీకు సిలిండర్ ఇచ్చినప్పుడు నువ్వు హిందువా ముస్లిం అని అడగలేదు కదా. మేము ఎవరికైనా ఇచ్చినాం. ఉత్తరప్రదేశ్కి పోయి చూడు, ఎందుకు గెలుస్తుంది బీజేపీ ముస్లిమ్స్ ఉన్న దగ్గర? ట్రిపుల్ తలాక్ లోపల మేము ముస్లిం మహిళల మద్దతు ఇచ్చినాం. ట్రిపుల్ తలాక్లో మేము ఎవరికి సపోర్ట్ చేసినాం? సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాం. ముస్లింలు కదా సామాన్యాన్ని కోరుకోలేదు కదా మేము. ముస్లింలకు కూడా, ముస్లిం ఆడపిల్లలకు కూడా హక్కులు ఉండాలని కోరుకున్నాం మేము. అందుకనే ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చినాం. రఘునందన్ గారు, రాముడు ఎక్కడైనా రాముడే కదండి, అయోధ్య రాముడే రాముడు కాదు కదా. మీరు ఇక్కడ రాముడి దగ్గరికి కూడా పత్రాలు తీసుకెళ్లి పూజలు చేయించవచ్చు కదా, అక్కడికే ఎందుకు తీసుకెళ్ళాలి? అది నా ఇష్టం. అంటే ఈ భారతదేశంలో ఆర్టికల్ 19 మనిషికి ఫ్రీగా బతికేటువంటి అవకాశాన్ని ఇస్తుంది, మాట్లాడే అవకాశాన్ని ఇస్తుంది, గుడ్డలు వేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. మీ పక్కనున్నారు సాంప్రదాయ దుస్తులలో వచ్చారు, మీరెందుకు రాలేదని నేను అడగలేను కదా తల్లి. అది నీ ఇష్టం, ఇది కూడా నా ఇష్టం. నా సెంటిమెంట్ నేను పోయినాను, నా ఇష్టం ఉన్న గుళ్ళో నేను పూజ చేసుకుంటాను. మీరెవరు క్వశ్చన్ చేసే ఇది ఉంది కదా? నేను ఎందుకు క్వశ్చన్ చేసి రన్లే, నేను అయోధ్య రాముడినే ఎందుకు హైలైట్ చేస్తున్నారు? రాముని పేరు పెట్టుకున్నా కాబట్టి, రఘునందనుడు అని పెట్టుకున్నా కాబట్టి అడిగిపోయిన తల్లి. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్?
నాకు నచ్చిన పని నేను చేసిన, మీకు నచ్చిన పని మీరు అంటే చేస్తున్నారు. మీరు తెలంగాణ నుంచే కదా కాంటెస్ట్ చేస్తుంది. తెలంగాణ కానీ నేను పోతుంది పార్లమెంట్కి కదా, ఈ దేశానికి చట్టాలు చేసేటువంటి సభకు పోతున్నా కదా. తెలంగాణ ఓటర్లే కదా అండి మీకు ఓటేయాలి. తప్పేముంది అందులో? తెలంగాణ ఓటర్లు అయోధ్యకు పోలేదా? పోతున్నారు కదా, అయోధ్య రామన్ దగ్గరికి తెలంగాణ ఓటర్లు కూడా మీరు పోతున్నారు కదా. ఇక్కడ అంటే కూడా భద్రాద్రి వెళ్ళి రాముడు కూడా ఉన్నాడు కదా. దగ్గర కూడా పోయినా నేను. భద్రాద్రిలో నేను కూడా ఎమ్మెల్యే రాముడు ఉన్నాడు గెలిచిన కదా. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత భద్రాద్రి రామన్ దగ్గర కూడా 2 సార్లు పోయించినాను. ఓకే, ఇప్పుడు పార్లమెంట్కి వెళ్తున్నారు కాబట్టి అయోధ్య వెళ్ళారు మీరు. మీరు అడిగిన ప్రశ్నకి నేను అది సమాధానం చెప్పిన. నేను అయోధ్య కూడా దేశంలోనే ఉంది కదా అని చెప్పినాను.